ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తిరుపతి జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి ఎర్రవారిపాలెం వెళ్తున్న కారును టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లోయలోకి కారు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న రాజశేఖర్ రెడ్డి, శ్రీధర్ నాయుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. టాటా ఏస్ వాహనంలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుపతి జిల్లా భాకరాపేట్ ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి ఎర్రవారిపాలెం వెళ్తున్న కారును టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లోయలోకి కారు దూసుకెళ్లింది. ఇక కారులో ప్రయాణిస్తున్న రాజశేఖర్ రెడ్డి, శ్రీధర్ నాయుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. టాటా ఏస్ వాహనంలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, బాక్రాపేట ఘాట్ లో యాక్సిడెంట్లు గతంలో తరచూ జరిగేవి. అయితే వాటిని ప్రివెంట్ చేయడానికి కుటుంబ ప్రభుత్వం వచ్చాక అనేక చర్యలు చేపట్టింది. అయినప్పటికీ కూడా ఈ రోజు జరిగినటువంటి యాక్సిడెంట్ ఆ ఘాట్ రోడ్డు దాటిన తర్వాత వచ్చేటువంటి ప్రాంతంలో జరిగింది. ఎంత వేగంగా వచ్చింది ఢీకొట్టింది అనే దాన్ని బట్టి మనం ఆ కారు పల్టీ కొట్టడంతో పాటు ఆ వాహనం ఏదైతే ఢీకొట్టిందో అది కూడా లోయలోకి వెళ్లి పడిపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అంటే అంత వేగంగా వచ్చి ఢీకొట్టినటువంటి కారణాలు ఏంటి, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలని ఇమీడియట్ గా జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా యాక్సిడెంట్ల నివారణకి యాక్సిడెంట్ జోన్స్ ని కావచ్చు, టర్నింగ్లు కావచ్చు, వీటిని గుర్తించడానికి ఎప్పుడెప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ వీళ్ళందరూ కూడా హైపర్ కమిటీ మీటింగ్ కూడా జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఎక్కడెక్కడ యాక్సిడెంట్ జరుగుతాయో వాటిని గుర్తించి వాటిని జరగకుండా ఏ చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా ఇస్తున్నారు. అయినప్పటికీ ఈ రోజు జరిగినటువంటి యాక్సిడెంట్ పైన కూడా ఇమీడియట్ గా అధికారులు ఎందుకు జరిగింది అనే దానిపైన కూడా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు ముఖ్యంగా RNB కావచ్చు, అలాగే పంచాయతీరాజ్ కావచ్చు, పోలీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అడిగినట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో ఇలా జరగకుండా కూడా యాక్సిడెంట్ జరగకుండా కూడా చర్యలు తీసుకోవడంతో పాటు ఏదైతే వాళ్ళు తప్పించుకొని పరారి అయినారో వాళ్ళని కూడా ట్రేస్ చేయడానికి పోలీసులు ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే దినేష్, థ్యాంక్ యూ.